జానకి గారు పాట పాడే ముందర స్వామి ఒక విన్నపము అన్నది. ఏమిటమ్మా అన్న. నాకు బాబా యొక్క ప్రేమ ఎట్లా కలుగుతుంది, సులభంగా చెప్పండి, కష్టంగా వద్దు అన్నది. అమ్మా, ఇప్పుడు నువ్వు పాడబోయే పాటలోనే ఉంది అన్నాను. ఆ పాట ఏమిటిదంటే, నిన్నే తలచితిరా సాయి, నిన్నే వేడితిరా, హనుమాలాగా నిన్ను సేవించే భాగ్యము నాకు వసగుము సాయి. అంటే నేనేమన్నాను ఆమెకు, హనుమంతునిలాగా నీవు సేవించమ్మా అన్నాను. మరి హనుమంతుడు కోతి అని నేను భావిస్తే కోతిని ఎందుకు ఆదర్శంగా చూపిస్తాను? ఆంజనేయుడు అంటే సాక్షాత్ రుద్రుడు, అతడు రుద్ర అంశావతారం ఆంజనేయ స్వామి. ఎవరైతే హనుమంతుడిని కోతి అని అంటున్నారో, కోతిగా చిత్రీకరించారో, హనుమంతుడు కోతి కాదు, హనుమంతుడు దేవతా స్వరూపుడు అని నేను చెప్పడం జరిగింది. నేనేమన్నాను, హనుమంతుడు కోతి ఎలా అవుతాడు, కోతి వేదం ఎలా చదువుతుంది అని అన్నాను. అంటే అర్థమేమిటిది? మనం చూస్తూ ఉన్నాం లోకంలోన, కోతులు ఎక్కడైనా వేదాన్ని చదువుతాయా? కోతులకు బుద్ధి ఉంటుందా? కోతులకు ఒక నాయకుడు చెప్పినటువంటి కార్యాన్ని చేయగలిగే సమర్థత ఉంటుందా? ఉండదు. వానరులు వేరు, కోతులు వేరు. హనుమంతుడు కోతి కాదు, వానరుడు అని చెప్పాను. ఇది అర్థం చేసుకోకుండా ఎవరైతే కోతి అని అంటున్నారో అది కరెక్ట్ కాదు, అది మహాఘోర పాపం అని నేను చెప్తే, నేను హనుమంతుడిని కోతి అన్నారని వక్రీకరణలు చేస్తున్నారు. ఇది సత్యం కాదు. హనుమంతుడు దేవతా స్వరూపుడు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అమ్మవారిని అపహాస్యం చేశారని విస్తృతంగా సోషల్ మీడియాలో కొంతమంది నీచులు ప్రచారం చేశారు. మరి నిజంగానే రమణానంద మహర్షి వారు అమ్మవారిని అపహాస్యం చేశారా అని అంటే లేదు అని మీకు ప్రామాణికంగా నిరూపించబోతున్నాము. తంత్ర సాంప్రదాయంలోనికి వచ్చినప్పుడు అనేక పరీక్షలు ఉంటాయి, కఠినమైనటువంటి ఎన్నెన్నో కర్మాచరణలు ఉంటాయి. అమ్మవారి గురించి ప్రస్తావన చేస్తూ అమ్మవారు ఏ విధంగా పరీక్షలు పెడతారో, ఏ విధంగా శోధిస్తారో, ఏ విధంగా జీవుని యొక్క మనసును పరీక్షిస్తుందో, అమ్మవారు నాకు కలిగించినటువంటి ఒక అనుభవాన్ని నేను నిజాయితీగా చెప్పాను. ఎక్కడ చెప్పా నేను? నవదుర్గా దేవతలు, దశమహావిద్యా దేవతలు, అష్టమాతృకల దేవతల మధ్య కూర్చొని చెప్పాను. అప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? దీక్షలో ఉన్నాను, కంకణం కట్టుకున్నాను. మరి దీక్షలో ఉన్నటువంటి వాడు, కంకణం కట్టుకున్నటువంటి వాడు, అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో ఉన్నటువంటి వాడు అమ్మవారి గురించి అపహాస్యము చేస్తూ ఏ బుద్ధిహీనుడైనా మాట్లాడతాడా? ఎవ్వడు మాట్లాడాడు. పొరపాటును కూడా